హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్‌కి ఈరోజు ఇన్వైట్ చేసుకున్నాం. థాంక్ యూ. ఎంతో చక్కగా మనము మధ్యాహ్నం స్వాధ్యాయం సిరీస్‌లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క గొప్ప గ్రంథాన్ని తీసుకొని, దాని స్వాధ్యాయం ద్వారా ఆ గ్రంథంలో ఉండే విలువైన, అమూల్యమైన జ్ఞానాన్ని, అనుభూతిని పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు నుంచి డే 1గా మనము కొత్త గ్రంథం 'న్యూ ఎనర్జీ' రేవతి మేడం గారు సొంతంగా రాసిన సొంత అనుభవంతో కూడుకున్న జ్ఞానాన్ని ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఆ చక్కటి జ్ఞానాన్ని మనకి ఈరోజు అందించడానికి అనురాధ మేడం గారు నెల్లూరు నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈరోజు డే 1ని స్టార్ట్ చేసుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్‌లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలండి. మాస్టర్స్, ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మాస్టర్స్, ఎంతో చక్కగా రోజు గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకి చెప్పడానికి అనురాధ మేడం గారు వచ్చేసారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం, సుస్వాగతం మేడం. మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి న్యూ ఎనర్జీ. ఓకే మా, థ్యాంక్ యూ మా. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఎనర్జీ మాస్టర్స్, ఈ బుక్ పేరు ఛానలింగ్ 1వ భాగం అన్నమాట మాస్టర్స్. ఉపోద్ఘాతము. న్యూ ఎనర్జీ మనల్ని శిల్పంగా మలుస్తూ మనలో అనవసరమైన లక్షణాలను, గుణాలను తొలగింపజేస్తుంది. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు పాఠకులకు కొన్ని రకాల అనుమానాలు, ప్రశ్నలు రావాలి కూడా. ఉన్న మార్గాలన్నీ ఉండగా వీళ్ళింకేదో కొత్త మార్గాన్ని సూచిస్తున్నట్లు చెబుతున్నారే, ఉన్నవి చాలవా అనిపిస్తుంది. అందుకే ఈ ఉపోద్ఘాతం. నాకు ఊహ తెలిసేసరికి ప్రతిరోజు చీకటితో లేచి స్నానం చేసి 4 గంటలకల్లా భజన చేయడానికి కూర్చునే వాళ్ళం మా చిన్నక్క నేను. మేమిద్దరం వెంట పుట్టడం వల్ల జంటగా పెరిగాము. 6:30 కల్లా భజన, నైవేద్యాలు పూర్తయిపోయేవి. అప్పట్లో నేను లోయర్ నర్సరీ, ఇప్పటి ఎల్కేజీ చదువుతుండేదాన్ని. నేను 3వ తరగతికొచ్చేసరికి లలిత సహస్రనామాలు, భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు నోటికొచ్చేశాయి. బయటికి వెళ్ళి ఐహిక స్నేహాలు పెంచుకునే అలవాటు, వాతావరణం మా ఇంట్లో లేవు. కనుక 4 గోడల మధ్యనే మా ఆటపాట అన్నీ సాగేవి. అలా ఒంటరితనం చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ ఒంటరితనంలోనే గదా మానవుడు అంతర్ముఖుడయ్యేది. ఆ అంతర్ముఖతలోనే నాలో ఏదో బయటికి రావాలని తాపత్రయపడేది. అదేమిటో విశ్లేషించుకునే వయస్సు, జ్ఞానము నాకు అప్పట్లో లేవు. నా అంతట నేనే ఏదో చేయాలి, ఎవ్వరూ చేయనిది నేను చేయాలి, ఎవ్వరూ తెరవని ఏదో ఒక సరికొత్త ద్వారాన్ని తెరవాలి అన్న తపన మాత్రం నాలో ఉండటం నాకిప్పటికీ గుర్తుంది. ఆట వస్తువులకు సంబంధించినంత వరకు బజారులో కొన్న వాటితో ఆడుకోవడం కన్నా, నా స్వహస్తాలతో తయారు చేసిన వాటితో, అవి ఎంత మొరటుగా ఉన్నా సరే, ఆడుకోవడంలోనే నాకెంతో ఆనందం ఉండేది. సృజనాత్మకత పట్ల నాకు ఆ వయసు నుంచి ఆసక్తి ఉండేది. మరో ఏడాదికి విష్ణు సహస్రనామాలు కూడా నేర్చేసుకుని ప్రతిరోజు అవి పారాయణ చేసేవాళ్ళం. దక్షిణామూర్తి స్తోత్రం, కనకదారాస్తవం, శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబం, అలా 8 స్తోత్రాల వరకు నేర్చేసుకొని అవన్నీ ప్రతిరోజు చదివేవాళ్ళం. మంత్రపుష్పం కూడా చెప్పేవాళ్ళం. నా 12వ ఏట సప్తసతి ఉపదేశం చేశారు మా గురువుగారు ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారు. వారి చలువన అప్పుడే శ్రీ సూక్త సహిత షోడశోపచార పూజా విధానం అలవడింది. ఇవన్నీ మా నిత్య పూజల్లో భాగమయ్యాయి. తొలి దశలో భజనలు, పాటలు, దాని తర్వాత స్తోత్రాలు, ఆ తర్వాత దశలో పూజలు. ఈ బుక్ రాసింది రేవతి మేడం మాస్టర్స్. నేను జూనియర్ ఇంటర్ చదివే రోజుల్లో వచ్చిన అనుభవాలతో ఆమె యొక్క అనుభవం గురించి చెప్తున్నారు. చిన్నప్పుడు ఏం జరిగిందనేది ఇది ఉపోద్ఘాతంలో ఉందన్నమాట అండి.
నేను జూనియర్ ఇంటర్ చదివే రోజుల్లో వచ్చిన అనుభవాలతో ఒక సరికొత్త ఆలోచన సరళికి పునాది పడింది. అది నాకు తెలియకుండానే నా మనసును ఒక సరికొత్త వాస్తవంలోనికి నడిపించడం మొదలుపెట్టింది. ఒకరోజు మా ఇంట్లోకి పాము వచ్చి మా కుటుంబ సభ్యులకు, నాకు మధ్య నిలబడింది. నేను ఒక మూల నిలబడి నిలబడవలసి రావడంతో నా శరీరం గడగడ వణికింది. ఆ వణుకుతున్న శరీరాన్ని నేను లోపల నుంచే విచిత్రంగా చూస్తున్నాను. అంటే ఆమె లోపల నుంచి యాస్ట్రల్ బాడీ బయటకొచ్చింది మేడం. బయటకొచ్చిందండి మాస్టర్స్. బయట శరీరం వణుకుతుంటే లోపల ఇంకేదో విడిగా ఉంది. అది వణుకుతున్న ఈ భౌతిక శరీరాన్ని చూసి పకపక నవ్వుతుంది. ఆ నవ్వుతున్న దానిలో నేనున్నాను. ఆ నవ్వు వినపడుతున్నంత సేపు నా గొంతులోని కండరాలు దానికి అనుగుణంగా కదులుతూ ఉబ్బాయి. ఆ అనుభవంతో నా శరీరం కన్నా అన్య అన్యమైనదేందో లోపలుందని నాకో స్పృహ ఏర్పడింది. ఆ రోజుల్లో మా అమ్మ హనుమంతరావు గారని హిందీ టీచరు సాయంతో కృష్ణదత్త బ్రహ్మచారి ద్వారా హిందీలో వెలువడుతున్న ఋష్యశృంగుని ప్రవచనాలను తెలుగులోనికి అనువదిస్తూ ఉండేవారు. అందులోని చాలా విలువైన సమాచారాన్ని వాళ్ళిద్దరి నుంచి మా చిన్నక్క నేను అందుకునే వాళ్ళం. అంటే వాళ్ళ అక్క చిన్నక్క, ఈమె రేవతి మేడం మాస్టర్స్. కృష్ణుడు, శివుడు రంగు రూపాలతో ఎలా ఉంటారని మనకు సంప్రదాయం, పురాణాలు చెబుతున్నాయో నిజానికి వాళ్ళు అలా ఉండరంట. అసలు అసలు మనం చూస్తున్నటువంటి రూపాలు కాదు మాస్టర్స్. వేరే రూపాలన్నమాట వాళ్ళవి. కృష్ణుడి కొన్ని కార్యకలాపాల గురించి విన్నప్పుడు కొత్త కోణంలో ఆ కృష్ణుడిని చూశాము. పురాణాల్లోని ప్రక్షిప్తాలు క్రమేణా అర్థం కాసాగాయి. పురాణాలను అర్థం చేసుకునే విధానంలో ఒక సరికొత్త పంత మా ముందుకు వచ్చింది. పురాణ కథలను మూఢభక్తితో స్వీకరించడం కాకుండా అందరి సారాన్ని, అందులోని సైన్స్‌ను అర్థం చేసుకునే అలవాటు క్రమేణా పెంపొందించసాగింది. తరువాత అభిషేకాల వల్ల నాకు ఆసక్తి పెరిగింది. మా అమ్మ శక్తి పంచాక్షరి ఉపదేశం చేశారు నాకు. ఆ 2 నాకు 2 ప్రాణాలు. చూసారా మాస్టర్స్? ఆమెకి ఆ పంచాక్షరి నామం అంటే ప్రాణం అంట మాస్టర్స్. అభిషేకం అన్నా, ఈ పంచాక్షరి నామం అన్నా ఆమెకు చాలా ప్రాణం అంట. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాక కూడా ఎంతో కాలం అభిషేకం చేసేదానిని. నెల్లూరుకి స్పాట్ వాల్యుయేషన్‌కు పబ్లిక్ పరీక్ష పేపర్లు దిద్దడానికి వెళ్ళే రోజుల్లో కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి అభిషేకం చేసి 6 గంటలకల్లా బస్సు పట్టుకొని వెళ్ళేదాన్ని. అభిషేకం అంటే అంత ఇష్టం నాకు. ఒక ఇక శక్తి పంచాక్షరి చేయని సమయం లేదు. కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా, తిరుగుతున్నా ఆ మంత్రాన్ని చేస్తుండేదాన్ని. అది లేకపోతే నా జీవితమే లేదన్నంత ప్రాణం నాకు. అవే నా ఊపిరి. ఈ శరీరం బతికుండాలంటే ఊపిరి ఎంత ముఖ్యమో, నా జీవితానికి అవి అంత ముఖ్యమని ఫీలయ్యేదానిని. అవి రెండూ లేని జీవితం నా ఊహకే అందేది కాదు. అలా మనసంతా పెట్టి కరువుదీరా అవి రెండూ చేసేదాన్ని. పూజల నుంచి అభిషేకాలకు, జపాలకు ఎదిగానన్నమాట. 1980వ శతకంలో మా అమ్మ తెచ్చిచ్చిన లోప్సాంగ్ రాంపా గ్రంథాలు నాకు చక్కని పునాదిని వేశాయి. వాళ్ళ మదర్ తీసుకొచ్చారంట మాస్టర్స్. లోప్సాంగ్ రాంపా పుస్తకం. పూజలు మానమని రాంపా చెప్పాక కూడా నేను చాలా కాలం కరువు తీరా అభిషేకాలు చేసేదాన్ని. అలాగని రాంపాను వదిలిపెట్టలేదు. నాకు చేయాలనిపిస్తే, బుద్ధి పుడితే బ్రహ్మదేవుడు చెప్పినా సరే ఆ పూజలో, ఆ అభిషేకాలో, జపాలో ఆపను. మనస్ఫూర్తిగా, తృప్తిగా చేసేస్తాను. ఎవరో చేయమన్నారని చేయను. చేయకపోతే ఆ దేవుడేమైనా అనుకుంటాడేమో, కోపగించుకుంటాడేమోనని భయపడి చేయడం మాత్రం చేయను. దేవుడు నెత్తి కొడతాడేమోనని భయపడను. నాకు బుద్ధి పుడితేనే చేస్తాను. బుద్ధి పుట్టకపోతే నెలల తరబడి దేవుడి ముఖం కూడా చూడకుండా ఉండిపోయిన సందర్భాలున్నాయి. ఎన్ని కట్టుబాట్ల మధ్య, ఎంత డిసిప్లిన్ మధ్య పెరిగినా నా మనసుకు మాత్రం ఆ స్వేచ్ఛ నేనెప్పుడూ కరువు చేయలేదు. నెలల తరబడి దేవుడి జోలికి పోనందుకు గిల్టీగా అనిపించలేదు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే ఆ పూజకో, జపానికో ఒక అర్థం ఉంటుందని నా మనసు చెప్పేది. దానికి వ్యతిరేకంగా పోవాలని నేనేనాడూ అనుకోలేదు. నా ఈ ప్రవర్తన పట్ల దేవుడికి అభ్యంతరం ఉండదని నాకు తెలుసు. ఎలా తెలుసో నాకు తెలీదు. కానీ తెలుసు. కనుక నెలల తర్వాత ఎప్పుడైనా బుద్ధి పుడితే స్వచ్ఛమైన మనసుతోనే అభిషేకం చేయగలిగేదానిని. ఆమెకి అది బాగా వంట పట్టింది మాస్టర్స్.
అభిషేకం చేసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఆవిడకి దాన్ని మానుకోలేకపోయింది ఆవిడ. నా ఈ ఆలోచన సరళే నాకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి చాలా సహాయకారిగా ఏర్పడింది. దేవుణ్ణి చూసి భయపడితే లేదా మొహమాట పడితే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. చూసారా మాస్టర్స్? ఆవిడేం చెప్పారో, దేవుణ్ణి చూసి భయపడితే మనం మనం అసలు ఎదగలేము అని చెప్తున్నారు. అంటే మనకి ఎలా అనిపిస్తే అలా చేయాలన్నమాట. రాంబాబు పుస్తకాలు చదివేటప్పుడు కళ్ళారా చూస్తే తప్ప అర్థం కాదు అనుకున్న కొన్ని విషయాలు ఏవైనా వస్తుండేవి దానిలో. ఆ అంశాలను నేను పుస్తకంలో చదవడానికి 2 రోజుల ముందే నాకవి కలలో కనబడేవి. ఆమె కల్లో కనిపించేవంట మాస్టర్స్. అందువల్ల ఆ పుస్తకంలో చదివినప్పుడు నాకవి అర్థమైపోయేవి. ఇష్టంగా కూర్చుని భోజనం చేసేటప్పుడు శరీరం తృప్తి పడిపోయి, ఇంక చాలు అనే వరకు కడుపు నిండుతున్న విషయమే మనకు తెలీదు. అలాగే చేసిన సాధనతో పరిణితి కలిగింది. మనసు తనంతట తాను మరో అడుగు ముందుకు వేసే వరకు తెలియలేదు. వెనుదిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం. ఎప్పుడు పండానో పండిన పండు చెట్టును వదిలేసినట్లు నేను వాటికి ఎప్పుడు దూరమయ్యానో నాకే తెలీదు. అంటే ఆమెలో ఈ పుస్తకం చదివే కొద్దీ ఏమవుతుంది, అన్నీ ఒక్కోటి అభిషేకం చేసేది కూడా వెళ్ళిపోయింది మాస్టర్స్ ఆమెలో. ఒంగోలులో ఒక ట్యుటోరియల్ కాలేజీలో పనిచేశాను. ఒక ఏడాది పాటు. ఆ రోజుల్లో నాకొక అలవాటుండేది. సంధ్య దీపం వెలగానే చేస్తున్న పని ఆపి, దాని శ్లోకం చెప్పుకొని, దీపానికి నమస్కరించి, తర్వాత నా పని కొనసాగించేదానిని. ఎక్కడున్నాననేది నా అలవాటు ఆటంకం కాదు. ఆ రోజుల్లో నేను సాధారణంగా క్లాస్‌లో ఉండేదాన్ని ఆ సమయానికి. పాఠం ఆపి నమస్కరించుకుని కొనసాగించేదాన్ని. చూసేవాళ్ళేమైనా అనుకుంటారేమోనని కూడా పట్టించుకునేదాన్ని కాదు. అంటే ఆమె పనిలో ఆమె పూర్తిగా లీనమైపోయేవాళ్ళు మాస్టర్స్. అలా ప్రతిరోజు సంధ్య దీపానికి నమస్కరించేదాన్ని ఒక నియమంగా. చూసారా? సంధ్యా దీపం పెట్టుకుంటారు గదా! దానికి నమస్కరించేదంట మాస్టర్స్. ఒకరోజు నేనలా నమస్కరిస్తుండగా నా తలలో ఒక మగ గొంతు పకపకా నవ్వుతూ వినబడిందంట. ఆమె లోపలే ఒక మగ గొంతనమాట. నవ్వుతూ ఉన్నట్లు ఇనిపించిందంట. ఆ నవ్వులో ఎగతాళి లేదు. చిన్న పిల్లల చేష్టకు ముచ్చటపడి ఆపుకోలేక నవ్వే నవ్వు అది. వాత్సల్యంతో కూడిన పలకరింపులాగా ఉన్నదా నవ్వు. నవ్వి ఒక సమయాన కనపడే దీపాన్ని చూడాలనుకోవడం కంటే, అన్ని వేళలా అన్ని చోట్ల ఉండే దీపాన్ని చూడాలని ఎందుకు ప్రయత్నించకూడదు అని అన్నదా కంఠం. ఆ కంఠం పట్ల నాకెలాంటి అపనమ్మకం గాని, సందేహం గాని కలగలేదు. ఆ రోజు నుంచి నాకు సంధ్యాదీపానికి నమస్కరించాలన్న ఆలోచన రాకుండా పోయింది. చూడండి మాస్టర్, ఒక్కోటి ఆమె నుండి దూరం అవుతూ వచ్చిందనమాట. అంటే అంతవరకు పరిమితులతో ఉండి పనిచేసిన నా మనసు ఆ బోధతో ఆ పరిమితులను ఛేదించుకున్నదన్నమాట. ఎవరైనా నన్ను పైనుంచి గమనిస్తున్నారని, నాకు సమయానుకూలంగా మార్గం చూపుతున్నారని నాకు ఆ రోజున అర్థమైపోయింది. అంటే ఈమెను గమనిస్తూ ఉన్నారు మాస్టర్స్. ఎవరు? మాస్టర్సే. ఎటువంటి సందేశాన్నైనా అందుకొని పాటించడానికి నా మనసు సిద్ధపడిపోయింది. అభిషేకాల మీద నుంచి మనసు మళ్ళుతుండగా ప్రాణిక్ హీలింగ్ పరిచయమై ఎనర్జీ పనిచేసే విధానం విచిత్రమైన అనుభవాల ద్వారా నాకు బోధపడింది. దేవతలు ఎనర్జీ రూపాలుగా కనపడేవారు. చూసారా మాస్టర్స్? ఈమెకి ఇది పూర్వజన్మ సుకృతం వల్ల ఈమెకి ఇట్లా జరిగిందనిపిస్తుంది. ఆ అనుభవాలకు బిత్తరపోయేదాన్ని. దేవతల పట్ల భయభక్తులు ఏర్పరిచే దూరం తగ్గి వాళ్ళ తత్వం పట్ల ఒక కొత్త ఉత్సుకత కలిగింది. తర్వాత పిరమిడ్ గురించి పుస్తకం ఒకటి చదవడం, ఎనర్జీ తీరుతెన్నులు తెలుసుకోవడం జరిగింది. ఇవి నా ఆలోచన సరళి మీద నాకే తెలియని కొత్త ప్రభావాన్ని చూపాయి. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా శివుడి రూపాన్ని గురించి శృంగి ప్రవచనాల్లో విన్న విషయాలు ఇప్పుడు నన్ను వివిధ రకాలుగా ఆలోచింపచేయసాగాయి. ఈ ప్రస్తావన ఈ పుస్తకంలో మరో చోట వివరంగా వస్తుంది. ఆ సమయంలో దేవీ భాగవతంలోని మణిదీప వర్ణన నన్ను అమితంగా ఆకర్షించింది. ఒక్కటి కాదు మాస్టర్స్ ఈవని. అందులోని వర్ణనను సైన్స్ పరంగా విశ్లేషించుకోసాగాను. నింపాదిగా వచ్చే వరద నీరు మనం గమనించే లోపల నీటి మట్టం పెరిగినట్లు ఇవన్నీ ఇప్పుడు ఎలా నా మనసులో సైన్సును మరింత పటిష్టం చేశాయో నాకే తెలీదు. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకున్న కొద్దిపాటి జ్ఞానంతోనే సైంటిఫిక్గా ఆలోచించడం నా స్వభావం. ఈ గ్రంథాలన్నీ దానికి మరింత ఊతనిచ్చాయి.
సైన్స్ పరంగా ఆలోచించడం అనగానే మన పరిమిత సైన్స్‌ను చూసి సైన్స్ అంటే ఇది మాత్రమే అనుకోవద్దు. సైన్స్‌కు అతీతమైంది సృష్టిలోనే లేదు. సైన్స్‌కి మించింది ఏదీ లేదంట మాస్టర్స్. దేన్ని తీసుకున్నా ప్రతి దాని వెనక ఏదో ఒక సైన్స్, ఫిజిక్స్ ఉంటూనే ఉంటుంది. అటువంటి సైన్స్‌ను గురించి మనం ఆలోచించాలి. మనం అనుకునే మహిమలు, లీలల వెనక సైతం సైన్స్ ఉంది. అంటే మనం అనుకుంటాం కదా మాస్టర్స్, ఆ దేవుడు మహిమ చేశాడు, ఈ లీలలు చేశాడని. దాని వెనకాల కూడా సైన్స్ ఉందంట మాస్టర్. సైన్స్ అంటే ఏమిటి? ఒక పని జరగడానికి కారణభూతమయ్యే ప్రకృతి సూత్రాలు. పరమాత్ముడు సైతం పని చేయాలంటే ఆ ప్రకృతి సూత్రాల ఆధారంగానే పనిచేస్తాడు అని మనం గ్రహించడం చాలా అవసరం. కాకపోతే మనకు అర్థం కాని సైన్స్ అందులో ఉన్నప్పుడు దాన్ని మహిమగాను, లీలగాను చెబుతాము. నేను ధ్యానాలు మొదలు పెట్టాలంటూ మా అమ్మ తపన పడ్డారు. వాళ్ళ మదర్ మాస్టర్స్. ఆ సమయంలోనే నాకు ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో పరిచయం కావడం, ధ్యానం గురించి నేను తెలుసుకోవడం, నా మార్గం ఏమిటో నా లోపలుండే ఇదంతటితో నాకు లోపల నుంచి వస్తున్న ఆదేశాల ద్వారా అర్థం కావడం జరిగింది. ప్రస్తుతం నేను ఛానెలింగ్‌లో వస్తున్న టొబయాస్, క్రయాన్, ఆండ్రోమెడన్లు మొదలైన వాళ్ళు అందిస్తున్న సమాచారాన్ని, లోబ్సాంగ్ రాంప అందిస్తున్న సమాచారాన్ని పుస్తకాల రూపంలో తెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. పడిన ప్రతి అడుగుకి పునాది అయిందని. పూజలు, అభిషేకాల్లోకి, అవి జపాల్లోకి దింపాయి. ఈమె వేసినటువంటి ఫస్ట్ ఆమె ఏం చేసేది మాస్టర్స్, పూజలు చేసేది, తర్వాత అభిషేకాలు చేసేది, తర్వాత అలాగ ఒక్కొక్క అడుగు అవి, తర్వాత జపాల్లోకి, తర్వాత ఇప్పుడేమైంది, ఇప్పుడేమో ధ్యానంలోకొచ్చింది మాస్టర్స్. టెలిపతిలో వచ్చిన సందేశాలు కొన్ని అనవసరమైన ఆచారాలను వదిలించాయి. ఆమెకి టెలిపతి గూడా తెలిసింది మాస్టర్స్. అంటే ముందుగా తెలిసిపోవడం అన్నమాట. అంతలో రాంపా వచ్చి కొత్త కోణంలో పునాది వేశాడు. అక్కడ వ్యవహారం మలుపు తిరిగింది. చూడండి మాస్టర్స్, ఆమె జీవితంలో ఎన్ని మార్పులు కలిగాయో. తర్వాత ఎనర్జీ తీరుతెన్నులు అర్థమయ్యాయి. అవి అర్థమయ్యాయి. కాబట్టే టొబయాస్, క్రయాన్ లాంటి వివిధ ఛానలింగ్‌లలో వచ్చే సమాచారం గ్రహింపుకొస్తోంది, జీర్ణమవుతుంది. ఇది కొత్త మార్గం కాదు. ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో తర్వాతి మెట్టు. అలాగా ఒక్కొక్కటి ఆమె వాటినన్నిటిని మెట్లులాగా మాస్టర్స్. అలాగా ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చిందనమాట ఆమె. అంటే ఎక్కడమే కదా మాస్టర్స్. ఈ మెట్టు మీదికి అడుగు పడినాక జీవితమే చెప్పలేనంతగా మారిపోయింది. ఆ అనుభవాలను కూడా క్రమేణా సందర్భోచితంగా మీతో పంచుకుంటాను. ఆమె చెప్తోంది మాస్టర్. ఆమె రాసినటువంటి బుక్కే ఇది, 'న్యూ ఎనర్జీ' అనే బుక్. నెక్స్ట్ నాంది మాస్టర్స్. 2003 జనవరి మొదటి వారంలో తిరుపతిలో జరిగిన కార్యకర్తల సమావేశానికి పత్రి గారు నన్ను పిలిచారు. చూసారా మాస్టర్? అక్కడ నాకు ఒక బాధ్యత అప్పగించబడింది. ఏందది? పైలోక వాళ్ళు మానవులందరి ఆరాలను పరిశీలించి స్టాటిస్టిక్స్ లెక్కలు తీసుకున్నారట. దానికి సంబంధించిన వివరాలన్నీ క్రింజన్ సర్కిల్ అనే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాన్ని జూన్ నాటికి ఒక రిపోర్ట్ లాగా అందివ్వాలి అన్నారంట మాస్టర్స్ పత్రి సారు. అనువాదం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నిజమే. నాకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకోవడం నాకు అలవాటే. కానీ అలా ఒక బాధ్యతగా ఆయన చెప్పేసరికి అమ్మ బాబోయ్ అనుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాను. అంతవరకు నా కంప్యూటర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుందామా వద్దా అన్న మీమాంసలో ఉన్నాను. ఇక ఇప్పుడా ఈ మీమాంసకు తావే లేదు. తీసుకున్నాను. వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. నిజం చెప్పొద్దు, నాకు కంప్యూటర్ గురించి తెలిసింది చాలా కొంచెం. నా మిడిమిడి జ్ఞానంతో ఆ వెబ్‌సైట్ పేజీల్లోకి వెళ్ళడం కష్టమైంది. ఇటు వినడానికి గాని, చదవడానికి గాని కుదరక నానా పాట్లు పడ్డాను. ఫిబ్రవరి నెలాఖరున వచ్చేసింది. ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దాంతో ఒకరోజు విపరీతమైన కోపం వచ్చేసింది నాకు. నేరుగా టొబయాస్తోనే తగువు పెట్టుకున్నాను. ఏమనుకుంటున్నావు? నువ్వు చెబుతున్న దాన్ని నలుగురికి అందివ్వాలని నేను తాపత్రయపడుతుంటే, నీకు చీమ కుట్టినట్లయినా లేదా? నేనిప్పుడే ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్తున్నాను. వచ్చి నాకక్కడ వెబ్‌సైట్ పేజీలు ఎలా ఓపెన్ చేయాలో చూపించు పద అంటూ నెట్ సెంటర్‌కి వెళ్ళాను. వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన మరుక్షణం నాకే తెలియకుండా కరెక్ట్ పాయింట్‌ని క్లిక్ చేయడం, వెబ్ పేజీలు నా కళ్ళ ముందే ఓపెన్ కావడం చూసి బిత్తరపోయాను. టొబయాస్‌కి థాంక్స్ చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను. చాలా ఆనందంతో తేలిపోతూ గబగబా
ప్రింటౌట్లు తీసుకొని చదవటం మొదలుపెట్టాను. అందులో టొబయాస్ చెప్పే కొన్ని విషయాలు ముక్కలుగా ఉన్నాయి. సింబాలిక్‌గా ఉన్నాయి. వాటి పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఏర్పడాలంటే ఇంకా కొన్ని వివరాలు అవసరం. అప్పుడే లింకులు సరిపోతాయి. విషయం మరింత బాగా అర్థమవుతుంది. మరైతే ఆ లింకుల్ని పట్టడం ఎలా? 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 మళ్ళీ తపన. జూన్ దగ్గర పడుతోంది. అసమగ్రంగా, నాకే సరిగ్గా అంతుపట్టని విధంగా ఉన్న ఈ మెటీరియల్‌ని నేనెలా బయటికి తెచ్చేది? ఇదిలుండగా నెల్లూరు పిరమిడ్ మాస్టర్ ఆనందరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో ఆయన వాకిన్‌ల గురించి వెబ్‌సైట్‌లు చూడండి అన్నారు. చూసారా మాస్టర్స్? ఆయన ఆనందరావు అని ఒకాయన ఉండేవాళ్ళు మాస్టర్. నేను చూడలేదైతే ఆయన్ని. ఆయ ఆయన ద్వారా చాలామంది ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఇంటికొచ్చాక ఆ వెతుకులాట మొదలుపెట్టాను. అక్కడ అనుకోకుండా మరో వెబ్‌సైట్ తగిలింది. నేను వెతుకుతున్న లింకులు దానిలో దొరికాయి. మరికొన్ని వెబ్‌సైట్‌లు కూడా దొరికాయి. మనలో సిన్సియర్ ఆలోచన, తపన ఉండాలే కానీ మార్గం వాళ్ళే చూపుతారు. దారి అదే ఏర్పడుతుంది. మొదట్లో కొంతకాలం ఈ విషయాన్ని ఎలా తేవాలో అర్థం కాలేదు. టొబయాస్ మెటీరియల్ సీరియస్‌గా ఉంటుంది. ఆగస్టు మొదలుకొని మరుసటి ఏడాది జూలై వరకు ఒక సిరీస్ చొప్పున ఉంటుంది. ఇక 1999 ఆగస్టు నుంచి వరుసగా సిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క సిరీస్‌లో నెలకో పాఠం చొప్పున 12 పాఠాలుంటాయంట మాస్టర్స్. ఏ పాఠానికి ఆ పాఠంగా అనువదించాలా? లేక అన్ని పాఠాలను కలిపి మొత్తం సారాన్ని తీసుకురావాలా? అని కొన్ని నెలలు తర్జన భర్జన పడ్డాను. ఒకటికి 4 సార్లు ఆ సిరీస్‌లను చదువుతున్నాను కాబట్టి నాలో వాటి అవగాహన పెరగసాగింది. ఎలా రాసినా దానిలోని ఎనర్జీ చదువరులకు అందేలా చూడమని అశోక్ అనే నెల్లూరు ధ్యాని అన్న మాట నా చెవుల్లో మారుమోగుతున్నాయి. 2004వ సంవత్సరం సగానికి పైబడుతోంది. ఇక జాప్యం చేసి లాభం లేదు. నీళ్ళల్లోకి దూకితే కానీ ఈత రాదు. దాంతో మొదలుపెట్టేశాను. మొదట దానిని ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికకు పంపాను. క్రమేలా క్రమేణా ఎలా విషయాన్ని తీసుకురావాలో దానంతట అదే మలుచుకుంటూ రాసాగింది. ఆ జ్ఞానాన్ని అందిస్తోంది కేవలం టొబయాస్ మాత్రమే కాదు. ఎన్నో చోట్ల ఛానెలింగ్‌లో ఎంతో మంది ఆవల వైపు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి రీతిలో వాళ్ళు సమాచారాన్ని అందిస్తున్నారు. ఆమె రెడీ అయిపోయింది కదా మాస్టర్స్. అందుకని అందరు మాస్టర్సు ఆమెకి హెల్ప్ చేస్తున్నారనమాట. ఆ సమాచారాన్నంతా క్రోడీకరిస్తే మనకు పూర్తిగా విషయాలు, పరిస్థితులు బోధపడతాయి. నిజమైన సమాచారం ఎవరు అందించినా ఒకేలా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. ఇందులోని విషయం పైన చదివి చెప్పేస్తే అయిపోయేది కాదు. ఆచరిస్తే తప్ప సరిగా బోధపడని విషయాలివి. కలం పట్టుకున్నది నా చెయ్యే అయినా, నా కలం నుంచి ప్రవహిస్తున్న జ్ఞానం కొందరు అందించిన సహకారం వల్ల ఏర్పడింది. మా అక్కలిద్దరితో ప్రతి వారం మా ఇంట్లో జరిగే న్యూ ఎనర్జీ క్లాసుల సత్సంగం వచ్చేవాళ్లతో చేస్తూ వచ్చిన చర్చల వల్ల ఎన్నో లోతులు బోధపడ్డాయి. మళ్ళీ వీళ్ళంతా సత్సంగం చేసుకుంటూ ఉండేవాళ్ళంట మాస్టర్స్. వాళ్ళ అనుమానాల నుంచి, వాళ్ళ అనుభవాల నుంచి ఎన్నో అర్థమయ్యాయి. అర్థమయ్యే కొద్దీ దానిలో మరింతగా మనసు రమిస్తోంది. ఇంకా చదవాలనిపిస్తోంది ఆమెకి. లోపల చాలా బాగుంది మాస్టర్స్. ఆ అనుభవాలను కూడా మీ ముందు ఉంచుతున్నాను. వాటితో పాటు అనుభవాలను పొందిన వారి నుంచి నేరుగా విన్న విశేషాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఒక చక్కని మార్గాన మనల్ని టొబయాస్ నడుపుతున్నాడు. ఆయన కూడా ఒక మాస్టరే టొబయాస్ అంటే. టొబయాస్ మొదట్లో చెప్పేదానికి, తర్వాత చెప్పేదానికి తేడా కనబడవచ్చు. దాని అర్థం అతను తాను చెబుతున్నాడని కాదు. కొన్ని కోణాలలో మనల్ని అంచెల వారీగా నడిపించడం కోసం అలా చెప్పడం జరుగుతుంది. మనం ఆ, ఆ, ఈ నేర్చుకునే దశలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయమని చెబుతాడు. వాటిని ఆ దశలో మనం పాటిస్తే మనకే ప్రయోజనం. చెప్తారు మాస్టర్స్. అంటే ఛానలింగ్ లాగా అనమాట ఇది. అప్పుడు వాటి గురించి అర్థమవుతుంది. తర్వాత దశల్లో వాటిలో కొన్ని పనులు చేయవద్దని, మరీ కొత్త వాటిని పాటించమని చెబుతాడు. వాళ్ళే అంతా లోపల వినిపిస్తూ ఉంటుంది ఈమెకి. ఇది చెయ్యి, అది చెయ్యమని చెప్పడం గూడా అదంతా ఈమెకి బాగా స్పష్టంగా వినిపిస్తుందండి. ఈ క్లాస్‌కి ఇది కరెక్ట్ అనే కదా చెబుతాం. మొదటి క్లాస్‌లో లేదు అని చెప్పిన దానినే 10వ క్లాస్‌లో ఉన్నది కానీ పట్టించుకోకు అంటాడు. అనుక్షణం మన ఎనర్జీని బేరీజు వేసుకుంటూ మనల్ని నడపాలి కదా! అతను చెప్పినవని చెప్పినట్లుగా మనం ఆచరిస్తూ పోతే వాటి ఫలితం ఎంత అమోఘంగా ఉంటుందో చూస్తే మనకే చెప్పలేని ఆనందం కలుగుతుంది. మొదటి మెట్టు ఎక్కేస్తే రెండవ మెట్టు ఎక్కడానికి ఆలోచన వస్తుంది.
మూడవ మెట్టు దానికి ప్రయత్నం, ఆపై దాన్ని ఎక్కేయగలడం, అలా ఎదుగుతాం. ఈ ప్రయత్నమే టొబయాస్ చేస్తోంది. అంతా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట మాస్టర్. ఆ టొబయాస్ అనే ఆయన, ఆ మాస్టర్. అంచెల వారీగా మనకు విషయాలు బోధపడేలా చేస్తూ మనకు సహాయం చేస్తున్నాడు. మనతో పాటు కాసేపు గడపగలగడం తనకెంతో గౌరవప్రదమని అంటాడు టొబయాస్. మనము కలిసినప్పుడు న్యూ ఎనర్జీ డైమెన్షన్ పరిధి ఏర్పడుతుంది. అది భూమికి చెందిన ఎనర్జీ కాదు. అవతలి వైపుకు చెందిన ఎనర్జీ కూడా కాదు. అది దైవత్వం ఉన్న కొత్త డైమెన్షన్. మనం మనసు విప్పినప్పుడు, భౌతికంగా లేని వారిని మనం ఆహ్వానించినప్పుడు అది ఏర్పడుతుందంట మాస్టర్. భౌతికంగా లేని వాళ్ళు ఇప్పుడిప్పుడే ఏర్పడుతుందదే. ఈ పుస్తకంలో మనకు కొన్ని ఆంగ్ల పదాలు కనబడుతూ ఉంటాయి. సైన్స్‌కు సంబంధించిన పదాలు కూడా కనబడుతూ ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకుంటూ చెప్పుకుంటున్న విషయాలు మనకు బాగా బోధపడతాయి. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ లాంటి పదాలు కనబడతాయి. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ ఇవి కూడా ఈమె కాదుగా మాస్టర్. ఆయన టొబయాసే అందిస్తున్నాడు. వాటిని గురించి కొద్దిగా చెప్పుకుందాం ఇక్కడ. ఎనర్జీ అంటే ఏంది అసల? మాస్టర్స్, ఎనర్జీ అంటే శక్తి. ఇది ప్రకంపన రూపంలో ఉంటుంది. ప్రకంపన అంటే అలలుగా కదిలే శక్తి అన్నమాట. ఎనర్జీ అంటే శక్తి మాస్టర్. ప్రకంపన అంటే అలలుగా కదిలే శక్తి అన్నమాట. ఎత్తు పల్లంగా అలల్లాగా కదులుతుంటుంది శక్తి. ఇది శక్తికున్న సహజ లక్షణం. ఎనర్జీ ప్రకంపనాలుగా కదులుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఎత్తు పల్లాలు మన మామూలు కంటికి కనబడవు. ఒక గీతను నడి మధ్య అడ్డంగా గీసి దానికి పైకి కిందికి వెళ్ళేటట్లు అలను గీస్తే, అలా గీసిన గీత అడ్డగీత నుంచి పైకి వెళ్ళి కిందికి వచ్చి తిరిగి పైకి లేచి మధ్యలో అడ్డగీతను చేరుకున్నప్పుడు అలాంటి ఒక ఎత్తు పల్లము కలిసి అలా అంటాము. అలా అంటే డెఫినేషన్ మాస్టర్. ఒక క్షణానికి ఆ ఎనర్జీ నుంచి ఎన్ని అలలు వస్తాయో ఆ అలల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీని అలల సంఖ్య అని కూడా తెలుసుకోవచ్చు. ఉన్నత ఫ్రీక్వెన్సీ అంటే క్షణకాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రకంపనాలు ఉండే స్థాయి అన్నమాట. అంటే అల సంఖ్య పెద్దదిగా ఉంటుంది. దిగువ ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ సంఖ్యలో అలలు వచ్చే ప్రకంపన స్థాయి. అలల సంఖ్య తక్కువగా ఉంటుందన్నమాట. ఒక ప్రదేశంలో ఒకటి కన్నా ఎక్కువ ప్రకంపన స్థాయిలు ఉండవచ్చు. మన భౌతిక శరీరంలోనే, అంటే మన భౌతిక శరీరం ఉన్న చోటనే యాస్ట్రల్ సూక్ష్మ శరీరం ఉన్నది కదా. 2 ఒకే చోట ఉన్నా ఒకదాని వల్ల మరొక దానికి ఎలాంటి ఆటంకము లేదు కదా. మనం మన ఫ్రీక్వెన్సీని, అంటే అలల సంఖ్యను మార్చుకున్నట్లయితే చాలు. భౌతికమైన కళ్ళకు, అంటే భౌతికమైన అల సంఖ్యలో కనపడనివి చూడగలుగుతాము. ఒకానొక ప్రకంపనను మనం భౌతికమైన కళ్ళతో రూపంగా చూడగలుగుతున్నాం. ఒకానొక ప్రకంపనం మనం భౌతికమైన చెవులతో శబ్దంగా వినగలుగుతున్నాము. ఎనర్జీ అంటే శక్తి కదా మాస్టర్స్, దాని గురించే. కనుక మనం చూసేవి, వినేవి అన్నీ ప్రకంపనలే. అన్నీ నిర్దిష్టమైన అల సంఖ్యలే. ఆధ్యాత్మిక సాధన బాగా చేసినప్పుడు వేరే అలల సంఖ్యలో ఉన్న ఒక ప్రకంపనను మన భౌతికమైన చెవులతో కాక వేరే విధంగా, అంటే భౌతికాతీతంగా శబ్ద రూపంలో వినగలుగుతాము. టెలిపతి కూడా ఇలాంటిదే అంట మాస్టర్స్. టెలిపతి అంటే అసలు ఏంటి మాస్టర్స్? ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేద్దాం అని అనుకుంటూ ఉంటాం కదా. కరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి మనకు ఫోన్ రావడం అలాంటివి మాస్టర్స్. అలాగే మరో ఫ్రీక్వెన్సీలో ఉన్న అల సంఖ్యను భౌతికమైన కళ్ళతోనే కాక వేరే విధంగా చూడగలుగుతాము. దీనినే దివ్య దృష్టితో చూడమని, మూడవ కంటితో చూడమని అంటారు. అలా చూడగలిగిన వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉన్నదని మనం అనుకుంటూ ఉంటాము. ఈ పుస్తకాన్ని ఒక నవల చదివినట్లు చదివేస్తే సరిపోదు. చదివే కొద్దీ లోతులు అర్థమవుతాయి. అవగాహన పెరుగుతుందంట మాస్టర్స్. మరింత బాగా అర్థమవుతుందంట. టొబయాస్ వాళ్ళ చిటికెన వేలు పట్టుకొని నిశ్చింతగా ముందుకు సాగుదాం. ఆయన చేయబట్టుకుని ముందుకెళ్దాం మాస్టర్స్ మనమంతా. ఇలా చెప్పుకుపోతే చాలా ఉంది. ఇక అసలు విషయంలోకి వద్దాం. మాస్టర్స్, టొబయాస్ పరిచయం మాస్టర్స్. అసలు ఎవరు ఈయన అనేది దాని గురించి చెప్తున్నారు మాస్టర్. 1997లో ఒకరోజు జాఫ్రీ హాప్ వ్యాపార నిమిత్తమై విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. 1997లో మాస్టర్స్. ఒక ఆయన జాఫ్రీ హాప్ అని పిలుద్దాం మాస్టర్. మనం కార్లలో, ట్రైన్లలో ప్రయాణం చేసినంత సామాన్యంగా అమెరికాలో విమాన ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అంతే కదా మాస్టర్స్. మనం కార్‌లో, ట్రైన్‌లో ఎట్లా పోతుంటాం, అక్కడ అమెరికాలో విమాన ప్రయాణాలన్నమాట. ఒక బిజినెస్ మీటింగ్ పూర్తి చేసుకొని జాఫ్రీ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
జాఫ్రీ అని ఆయన ఇంటికి వెళ్తూ ఉన్నాడు మాస్టర్. అంటే తన బిజినెస్ మీటింగ్ పూర్తి చేసేసుకొని. ఆ ప్రయాణం రాత్రిపూట జరుగుతుందంట. విమానంలో లైట్లు ఆర్పేశారు. గుడ్డి వెలుతురు పడుతోంది. అందరిలాగా జాఫ్రీ కూడా రిలాక్స్ అవుతూ వెనక్కు వాలి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. టొబయాస్ అతని ముందు ప్రత్యక్షమయ్యాడంట మాస్టర్. టొబయాస్ కాంతి శరీరంతో ఉన్నాడు. మామూలుగా లేడు, కాంతి శరీరంతో ఉన్నాడంట మాస్టర్. అతన్ని పలకరించి చాలాసేపు మాట్లాడి మాయమైపోయాక జాఫ్రీ ఉలిక్కిపడ్డాడు. చుట్టూ చూశాడు. ఆ కాంతి తనకు మాత్రమే కనబడిందని, అతనితో పెదవి విప్పి కాదు మాట్లాడిందని అతనికి అర్థమైంది. చూసావా మాస్టర్? అలా జాఫ్రీకి టొబయాస్ పరిచయం అయ్యాడు. అంటే మనం రెడీగా ఉంటే మాస్టర్సే వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తారు కదా మాస్టర్. అప్పటికి జాఫ్రీకి ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఆసక్తి ఉంది. అందుకనే వచ్చారు ఆయన టోబయాస్. 25 ఏళ్ల క్రితం ఒకానొక స్నేహితుడిని హిప్నటైజ్ చేయడం, ట్రాన్స్ లోనికి వెళ్ళిన ఆ మిత్రుడు తన గత జన్మలను గురించి వరుసపెట్టి చెప్పడం మొదలుపెట్టేసరికి జాఫ్రీకి జీవితంలో తొలిసారిగా ఆధ్యాత్మికత పట్ల, అతీంద్రియత అతీంద్రియత పట్ల ఆసక్తి కలిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వాటల్లో మునిగిపోయి వాటిని అధ్యయనం చేశాడు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ప్రాపంచిక విషయాల్లో పడిపోయి వ్యాపారం చేసుకుంటూ ఉండిపోయాడంట మాస్టర్. అయితే 1995లో అతని ఆధ్యాత్మిక ప్రయాణం తిరిగి కొనసాగింది. అప్పుడు ఫస్టు అది మొదలైంది. తర్వాత ఆగిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందంట మాస్టర్. అయితే పరిచయలస్తులు పరిచయస్తులెవరో క్రయాన్ చానలింగ్‌లో లీకా రోల్ ద్వారా వెలువడిన 'ది ఎండ్ టైమ్స్' అనే పుస్తకాన్ని అతనికి ఇచ్చారు. ఈ పుస్తకం మన కలియుగాంతం లాంటిదంట మాస్టర్. ఆయనకిచ్చినటువంటి పుస్తకము కలియుగాంతం లాంటిదంటండి. దాన్ని చదివాక ఎంతో లోతైన అనుభవాలను చవిచూశాక హాప్ జాఫ్రీ హాప్ లీకా రోల్‌తో పరిచయం ఏర్పరచుకుని ఇంకా ఇద్దరు మంచి స్నేహితులయ్యారంట మాస్టర్. అటువంటి సమయంలో ఊహించని విధంగా టొబయాస్‌తో పరిచయం అయింది జాఫ్రీకి. అంటే టొబయాస్‌తో పరిచయం అయిందంటండి. చాలా నెలల వరకు అసలు అతనెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో జాఫ్రీకి తెలియలేదు. వీళ్ళ పరిచయమైన తొలి రోజుల్లో టొబయాస్ మాటలు అతనికి స్పష్టంగా వినబడేవి కావు. అంటే ఛానలింగ్ అంటారు గదండీ! అదనమాట అండి ఇది. ఛానలింగ్ అర్థమయ్యేవి కాదు. ఆయన మాట్లాడేవాడు కానీ ఈయనకి ఏమి అర్థమయ్యేది కాదంటండి జాఫ్రీకి. అందువల్ల అతను కొంతవరకు విషయాన్ని ఊహించుకోవలసి వచ్చింది. రేడియోలో దూరంగా ఉన్న స్టేషన్ పెట్టుకొని వింటే ఎలా ఉంటుందో అలా ఉండేదంట మాస్టర్స్. వివిధ భారతి అని చెప్పి అనేవాళ్ళు చూడండి అలాగని. టొబయాస్ ఉండే ఫ్రీక్వెన్సీ వేరు, జాఫ్రీ ఉన్న ప్రకంపన వేరు. అంటే ఇద్దరిది ఒకటైతే అప్పుడు బాగా వినిపిస్తుందండి. అంతవరకు అంతే. కనుక అతనితో మాట్లాడాలంటే జాఫ్రీ ఆ ప్రకంప స్థాయిని తాకాలి. అప్పుడే టొబయాస్ మాటలు వినబడతాయి. అలా వేరే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళగలగడం అలవాటయ్యే వరకు అన్ని మాటలు స్పష్టంగా వినబడవు. ఆయన కరెక్ట్‌గా ఆ స్థితికి చేరితే అప్పుడు ఇనిపిస్తాయి మాస్టర్స్. ఇది ఉ ఇది ఉ ఇదిలా ఉండగా ఒకరోజు జాఫ్రీ అడిగేశాడు. టొబయాస్, అసలు నువ్వెవరివి అని. బైబుల్‌లో చూడు తెలుస్తుంది అన్నాడు టొబయాస్ గడుసుగా. అసలు నువ్వెవరు? నువ్వెందుకొచ్చి నాకు ఇలా చెప్తున్నావు అని చెప్పి అడిగాడనమాట మాస్టర్ జాఫ్రీ. అడిగినప్పుడు అప్పుడేం చెప్తున్నాడు? నువ్వు బైబిల్‌లో చూడు తెలుస్తుంది అన్నాడు టొబయాస్. బైబిల్‌లో అతని పేరు ఎన్నడూ కనీ విని ఎరగడు జాఫ్రీ. హోటల్ గదికెళ్ళి గిడియన్ వారి బైబిల్‌లోని పాత, కొత్త నిబంధనలు రెండూ తిరిగేశాడు. లాభం లేకపోయింది. ఒక స్నేహితుడిని కంప్యూటర్‌లో చూడమని అడిగాడు. అయినా ఫలితం లేకపోయింది. అసలు టొబయాస్ అనేవాడు నిజంగా ఉన్నాడా? తన తలలో తనకు వినబడుతున్న గొంతు ఎవరు అంటే ఆయనకి తలలో వినిపిస్తోందంట మాస్టర్స్. ఎవరికి? జాఫ్రీకి. ఆలోచనలో పడ్డాడు జాఫ్రీ. ఎంతకీ ఈ విషయం తేలకపోవడంతో విపరీతమైన చిరాకొచ్చేసింది. అంతే కదా మాస్టర్స్. అది తెలిసేంత వరకు మనం ఇదిగా ఉండలేం. అవతలి వైపు వారితో వ్యవహారాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మనకు చేతనైనంత మనం చేసి, ఇక చేతగాక పిచ్చి పుట్టినట్లు గట్టిగా విసుక్కోగానే అంతవరకు జటిలంగా అనిపించిన సమస్య ఎలా విడిపోయి ఉంటుందో చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నక్షత్ర మిత్రులు రచయిత్రికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు కావడం గమనార్హం. చూడండి.
నక్షత్రమిత్రులు రాసినటువంటి ఆ ఆథర్కి కూడా ఇలాగే అనిపించిందంట మాస్టర్స్. ఆ దశలో టొబయాస్ కథ బయటపడింది. తాను ఒకప్పుడు బైబిల్‌లో ఉండేవాడినని, దానిలో నుంచి తన్ని తగలేశారని చెప్పడం మర్చిపోయాడతను. బైబిల్ నుంచి తొలగించబడిన గ్రంథాలన్నీ క్రిఫాలో ఉంటాయి. టోబిట్ గ్రంథం అందులోనే దొరికింది. ఆ గ్రంథాన్ని 1546 సంవత్సరంలో ట్రెంట్ కౌన్సిల్ బైబిల్ నుంచి తొలగించింది. టోబిట్ గ్రంథంలో ప్రధాన పాత్ర పేరు టొబయాస్. బైబిల్‌లో టొబయాస్ కథ చారిత్రకంగా చెప్పాలంటే క్రీస్తుపూర్వం 700, 600 ప్రాంతం నాడు టొబయాస్ లేదా టోబిట్ పెద్ద రెడ్డి, చిన్న రెడ్డి అంటూ ఉంటాము. ఒకే పేరు గలవాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నట్లయితే నఫ్తాలీకి చెందిన హిబ్రూ తెగవాడు దేశ బహిష్కరణ వల్ల నివేబే ప్రాంతంలో నివసించేవాడు. ఉరిశిక్ష పడి మరణించిన సాటి ఇజ్రాయేలు శవాలను యూదుల ఆచారం ప్రకారం సమాధి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక శవాన్ని పూడుస్తూ ఉండగా పచ్చి పిచ్చుక రెట్ట అతని కళ్ళల్లో పడి గుడ్డివాడైపోయాడంట మాస్టర్. కటిక పేదరికంతో బాధపడుతుండగా అతనికి గుర్తుకు వచ్చింది మీడియా ప్రాంతంలో రేజెస్ అనే చోట తాను వెండి దాచిన సంగతి. తన కొడుకు తన కొడుకును తన కొడుకు చిన్న టొబయాస్ను ఆ నిధి తెమ్మని పంపాడు. అతని వెంట తోడిచ్చి పంపాడు. అతనికి తోడుగా వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఇజ్రాయేలీ వేషంలో వచ్చిన రాఫేలు అనే దేవత. చిన్న టొబయాస్ రాఫేల్తో కలిసి బయలుదేరాడు. అతను టైగ్రిస్ నదిలో స్నానం చేస్తుండగా ఒక చేప అతన్ని మింగినంత పని చేసింది. వెంటనే రాఫేల్ అతనికి ఉపాయం చెప్పాడు. ఆ చేపను పట్టి దాని గాల్ బ్లాడర్, గుండె, లివర్ తొలగించి తీసుకోమన్నాడు. గుండె, లివర్ల పొగ రాక్షసులను బెదరగొట్టేస్తుందని, గాల్ బ్లాడర్లో నుండి తయారు చేసిన లేపనం వల్ల గుడ్డితనం పోతుందని చెప్పాడు. చిన్న టొబయాస్ అలాగే ఆ భాగాలను తీసుకున్నాడు. మరి కొంత దూరం వెళ్ళాక ఎగ్బతనాలో ఆగారు. అంటే ప్రస్తుతపు పర్షియా అన్నమాట అది. అక్కడ టొబయాస్ కుటుంబానికి చెందిన రగ్వేల్ నివసిస్తున్నాడు. అతనికి సారా అనే కూతురుంది. ఆమెకి 7 సార్లు వివాహమైంది. ప్రతిసారి మొదటి కార్యం జరగకుండానే అస్మోడియస్ అనే రాక్షసుడు ఆ పెళ్లి కొడుకులను చంపేసేవాడంట మాస్టర్. రాఫేలు ఇచ్చిన సలహా మేరకు ఆమెను పెళ్లి చేసుకుంటానని చిన్న టొబయాస్ ముందుకొచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానంటే ఆమెకి 7 సార్లు పెళ్ళయింది కదండి, అందుకని చెప్పాడంట, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని టొబయాస్ దగ్గరకు వచ్చాడంట. అలవాటు ప్రకారం అతను చంపాలని పెళ్లి నాటి రాత్రికి వచ్చాడు అస్మోడియస్. ఈ రాక్షసుడు సారా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ రాక్షసుడు తను చంపడానికి వచ్చేసరికి చిన్న టొబయాస్ తన వద్దనున్న చేప లివర్ని, గుండెని కాల్చి ఆ పొగతో ఆ రాక్షసుని తరిమేశాడు. రాఫేలు రేజెస్కి వెళ్ళి నిధి పట్టుకు వచ్చాడు. చిన్న టొబయాస్ తన భార్యతో రాఫేల్తో కలిసి ఇంటికి తిరిగి వచ్చి చేప గాల్ బ్లాడర్ లేపనంతో తండ్రి అంధత్వాన్ని పోగొట్టాడంట మాస్టర్స్. గాలి బ్లాడర్ లేపనంతో. అప్పుడు తాను ఆర్కెంజిల్లో ఒకడినని తన నిజస్వరూపాన్ని గురించి చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు రాఫేల్. కథకు అర్థం. జాఫ్రీ ఆ టోబిట్ గ్రంథాన్ని చదివాడు. అదే కథ ఆన్ ది రోడ్ విత్ ద ఆర్కెంజల్ అనే నవలగా వచ్చింది. దాన్ని చదివాడు. అప్పుడు టొబయాస్ను అడిగాడు, ఈ కథంతా నిజమేనా అని. కొంత నిజంగానే జరిగింది, పూర్తిగా కాదు అని. అది నిజానికి భయాన్ని ఎలా దాటాలో చెప్పే కదా అన్నాడు టొబయాస్. అంటే మనకు ఉండేటువంటి భయాన్ని ఎలా దాటాలో దాని గురించి చెప్పాడంట మాస్టర్స్. చాలా ఏళ్ల తర్వాత ఈ కథలోని భయాన్ని గురించి విశదీకరించాడు టొబయాస్. రాఫేలు భయానికి సంబంధించిన దేవదూతట. భయానికి లోనవుతూ దానిని ప్రేమతోనూ ధైర్యంతోనూ ఐక్యతతోనూ అధిగమించాలనుకునే వాళ్ళందరికీ అతను అందుబాటులో ఉంటాడట. కనుకనే టోబిట్ గ్రంథంలో రాఫేల్ కీలకమైన పాత్ర పోషించాడు. ఇది కేవలం టొబయాస్ కథ కాదు, లోపల బయట ఉన్న భయాన్ని ఎదుర్కొనే ప్రతి ఒక్కరి కథ అంట మాస్టర్స్. టొబయాస్ ఆఖరు జన్మ. టొబయాస్ యేసుక్రీస్తు కాలానికి కొంచెం ముందు కాలంలో భూమి మీద తన ఆఖరు జన్మను తీసుకున్నాడంట మాస్టర్స్. అప్పట్లో అతను ఒక భూస్వామి. ఎవరు? టొబయాస్ అని ఆయన వ్యాపారి. ఒక లోబి ఇతని పొరుగున ఉండేవాడు. ఓర్వలేని తనంతో అతను
ప్రభుత్వాధికారులతో లాలూచీ పడి టొబయాస్కు ఆ జన్మ ఖైదు వేయించాడు. అంటే జన్మంతా అన్నమాట. ఆయనకి అంటే ఏమంటారు, ఈర్ష్య, ద్వేషం అంటారు కదా మాస్టర్. అట్లాగా ఆయనకి ఈర్ష్య కలిగి ఆ ఓర్వలేనితనంతోటి ఆ ప్రభుత్వ అధికారులతో వాళ్ళతో మాట్లాడి ఈ టొబయాస్‌కి ఏం చేశాడు, జన్మంతా ఖైదును విధించాడంట మాస్టర్. టొబయాస్ అభిప్రాయం ప్రకారం అమిత బాధాకరమై కూడా తనకు జ్ఞానాన్ని కలిగించిన జన్మలో ఇది ఒకటి. తన శరీరాన్నే కాదు, ఆత్మను కూడా బంధించి ఉంచిన ఆ జైలు కటకటాల నుంచి, గోడల నుంచి విముక్తి సాధించాడు. ప్రతిరోజు ఒక పిట్ట అతని జైలు గది కిటికీలో కూర్చుని స్వేచ్ఛ గురించి, జీవితం గురించి గొప్పగా పాడుతుండేదంట అన్నమాట మాస్టర్. ఆయన టొబయాస్ ఉండేవాడు కదా ఆ జైలు దాంట్లో. రోజు వచ్చి ఒక పిట్ట అక్కడ కూర్చుని అట్లా పాడుతూ ఉండేదంట జీవితం గురించి. మొదట్లో ఆ పిట్టను చూస్తే చిరాకు పుట్టే దానిని తోలేసి దిగులు పడుతూ పడుకో పడుకొనుండేవాడట. అంటే తరిమేసేవాడంట దాన్ని. అంటే అప్పుడు ఆ విధంగా ఉండేవాడనమాట. ఆయనకి చాలా బాధేసి దాన్ని తరిమేస్తూ ఉండేవాడంట మాస్టర్. ఇక కొన్ని రోజులకు చనిపోతాడనగా ఒకరోజు ఆ పిట్ట అలవాటుగా వచ్చి పాడింది. అప్పుడు గ్రహించాడతను అది మామూలు పాట కాదని. ఆ పిట్ట రూపంలో మైకేల్ అనే ఆర్కేంజెల్ తనను మాయతర అవతలి వైపుకు తిరిగి వచ్చేయమని, అంటే మరణాన్ని అవతలి వైపుకు వచ్చేయమని పిలవడానికి వచ్చాడు. భూమి మీద చాలా గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయని చెప్పాడంట మాస్టర్స్. మానవ జన్మలు దాటిన పవిత్రాత్మలు, జ్ఞానులు అయిన వారు అవతలి వైపున ఉండి భూమి మీద జీవించి ఉన్న మానవులకు సహాయం చేయాలట. మాయతరకు యువతలి వైపు ఉన్నది కేవలం మన భౌతిక ప్రపంచం ఒక్కటే కాదు. ఆస్ట్రల్ ప్రపంచం, దాని సప్త భూమికల్లోని మొదటి భూమి, మూడు భూమికలు కూడా. భూమి భూమి మీద బతికుండగా ఎంతటి అజ్ఞానంలో జీవిస్తామో, చనిపోయి ఆస్ట్రల్ ప్రపంచానికి వెళ్ళాక కూడా అదే అజ్ఞానంలో కొనసాగుతామని మహేంద్ర మహేంద్ర ఆత్మాయణం లాంటి గ్రంథాలు చదివినప్పుడు అర్థమవుతుంది. టొబయాస్ మానవ దేహాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ తిరిగి భూమి మీదికి రానే రాలేదు. మైకేల్ దేవదూత ఘటన మనలోని భగవత్ చైతన్యాన్ని, అంటే క్రైస్ట్ కాన్షియస్ ని మేలుకొల్పడం గురించి చెప్తుంది. ఈ విధానం సిద్ధార్థునితో మొదలై యేసుక్రీస్తుతో తీవ్రమై ముహమ్మద్తో మరెందరో ప్రవక్తలతోనూ పవిత్రాత్మలతోనూ కొనసాగుతోంది. తర్వాత కథ. ఈనాటికి టొబయాస్ ఆ తలంలోని ఇతరులు మనకు సహాయం చేస్తూ సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు మనకు సలహాలు ఇవ్వగలరే కానీ మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక సాధనలో మనమే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు మన కోసం ఏమీ చేసి పెట్టలేరు. ఊరికే చెప్తారంతే మాస్టర్. అంతే, సలహాలు ఇస్తారే గాని మనకి అంతా మనమే చేసుకోవాలి. అయితే మనకు మార్గం చూపిస్తూ, మనతో స్నేహం చేస్తూ, మనకు దన్నుగా నిలబడతారు. టొబయాస్ మాటల్లో చెప్పాలంటే మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు అని చెప్తూ ఉంటాడంట మాస్టర్. టొబయాస్, జాఫ్రీ దాదాపు ఒక ఏడాది పాటు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జాఫ్రీ అతన్ని వేరే వాళ్ళ ముందుకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఒక ఏడాదిన్నర పాటు టొబయాస్ జాఫ్రీ ద్వారా మాట్లాడుతూ, అంటే వేరే వాళ్ళ ఛానలింగ్ అంటే అదే కదా మాస్టర్, వేరే వాళ్ళ దాంట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఒక సైకాలజిస్ట్ చేసే ప్రైవేట్ ప్రాక్టీస్లో అతని పేషెంట్లలో నూతన ఆధ్యాత్మిక శక్తులు తమలో నిద్రాణంగా ఉన్న వారిని ఎంచుకొని వారితో వ్యవహరించేవాడు. వాళ్ళ గత జన్మల్లోనికి చూసి ఈ జన్మలోని సమస్యలకు లోతైన అవగాహన కలిగించేవాడు. అలా చాలా మంది క్లయింట్లతో డీల్ చేసేసరికి జాఫ్రీకి టొబయాస్ సుపరిచితుడైపోయాడు. అలాగా మాట్లాడుతూ ఉండేటప్పటికి బాగా ఫ్రెండ్ అయిపోయాడు మాస్టర్స్. అతని సాన్నిధ్యం, అతని ఎనర్జీ అలవాటై సుఖంగానే ఉన్నది అతనికి. అంటే ఆ ఎనర్జీకి కరెక్ట్గా ఇదైపోయాడు మాస్టర్స్. ఆత్మకు అన్నీ తెలుసా? టొబయాస్తో మాట్లాడుతున్న తొలి రోజుల్లో ఆత్మరూపంలో ఉండే వాళ్ళకు అన్నీ తెలుసునని, అన్నీ చూస్తుంటారని అనుకున్నాడు జాఫ్రీ. అలా అనుకోవడం పొరపాటని చెప్పాడు టొబయాస్. భవిష్యత్తు వాళ్ళకి తెలియదట. అంతే కదా మాస్టర్స్, ఎవ్వరికి తెలియదు భవిష్యత్ అనేది. ఎందుకంటే భవిష్యత్ అనేది ఇంకా సృష్టించబడలేదు. కాకపోతే కింద నేల మీద నిలబడిన వాడికన్నా ఎత్తున కొండ మీద నిలబడిన వాడికి ఎక్కువ దూరం కనబడుతుంది. కనుక జరిగే అవకాశాలు ఎత్తున్న వాడికి ముందుగానే కనబడిపోతాయి. ఉదాహరణకు రోడ్డు మీద నిలబడిన వాడికి పక్క సందులో నుంచి వచ్చే కారు కనబడదు. అంతే కదా మాస్టర్స్. కానీ
బిల్డింగ్ పై నిలబడిన వాడికి సందులో వస్తూ ఉండగానే కారు కనబడుతుంది. అంతే కదా! పైన మిద్ది మీద నుంచి చూస్తే కనిపిస్తుంది కదా మాస్టర్స్. అక్కడ ఉండేవాడికి కనిపించదు. ఆ రోడ్డు మీద ఉండేది. ఆ కారు సందులో నుంచి వచ్చి కాసేపట్లో రోడ్డు ఎక్కుతుందని తెలుస్తుంది. కానీ పైనుంచి చూసేవాడికి ఆ కారు రోడ్డు ఎటువైపుకి మలుపు తిరుగుతుందో తెలీదు. ఆ మలుపు తిప్పటం అన్నది ఆ కారులో ఉన్న డ్రైవర్ చేతిలో కదా ఉండేది. నెక్స్ట్ ఛానలింగ్ మాస్టర్స్. మొదట్లో మామూలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు జాఫ్రీ, టొబయాస్. తరువాత వారి మధ్య సాన్నిహిత్యం, నమ్మకం పెరిగింది. మంచి స్నేహితులయ్యారు. నవ్వులు, కన్నీళ్లు కూడా పంచుకుంటూ ఉండేవాళ్ళంట మాస్టర్స్. ఒకరోజు కొందరు స్నేహితులను ఇంటికి పిలవమన్నాడు టొబయాస్. వాళ్లకు చెప్పవలసిన విషయం ఉన్నదట. అమ్మో! నన్ను ఛానెల్ చేయమని అడుగుతున్నాడు టొబయాస్ అనుకున్నాడు జాఫ్రీ. మరి అన్నాడు టొబయాస్ టెలిపతిలో అతనితో. టొబయాస్‌తో నేరుగా కబుర్లేసుకోవడం అలవాటైపోయింది. కాబట్టి భయం లేదు కానీ, ఇతరుల కోసం ఛానెల్ చేయమంటే మొదట్లో భయం వేసేది జాఫ్రీకి. ఆ భయం పోవడానికి కొంతకాలం పట్టింది అప్పట్లో. తానెందుకు భయపడేవాడా అని వెనుదిరిగి చూసుకున్నందుకు కారణాలు తన వ్యక్తిత్వ తన అంటే ఆయన యొక్క ఎవరిది జాఫ్రీది యొక్క వ్యక్తిత్వము అడ్డుపడుతోంది. తాను వ్యాపారవేత్త కాబట్టి ఇతరులు తనను ఏ దృష్టితో చూస్తారోనేమోని భయం అన్నమాట. అసలు ఈ టొబయాస్ తన సుందర కల్పనేమోనన్న అనుమానం మనసు పొరల్లో ఉన్న ఈ అన్ని కారణాల వల్ల భయపడుతూ ఉండేవాడంట మాస్టర్. క్రింజన్ సర్కిల్ ఆవిర్భావం 1999లో ఆగస్టు నెలలో ఒక చిన్న స్నేహ బృందం గుమికూడింది. టొబయాస్ చెప్పే తొలి పాఠం వినాలని. స్నేహితులను ఆహ్వానించమని టొబయాస్ చెప్పినప్పుడు ఇదో వ్యాపారంగా జమ కడతారేమో నలుగురని జంకాడు. భయపడ్డాడు జాఫ్రీ. టొబయాస్ మాయ తెరకు అవతలి వైపు వేరే ఫ్రీక్వెన్సీలో భూమి మీద జన్మించని ఎథరిక్ శరీరంతో ఉన్నాడు కదా టొబయాస్. అందుకన్నమాట జాఫ్రీ ఆలోచనలో పడింది. సైన్సుకు అందని దాన్ని ఆధారం చేసుకుని చెప్పే దేనిని మానవులు అందున అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో నమ్మరన్న ఆలోచన. కానీ టొబయాస్ వదలలేదు. సమావేశం ఏర్పరచక తప్పింది కాదు జాఫ్రీకి. ఆ తొలి సమావేశంలోనే క్రింజల్ సర్కిల్ ఆవిర్భవించిందంట మాస్టర్. అది కూడా తెలుసుకుందాం మాస్టర్. ఆ క్రింజల్ సర్కిల్ అంటే ఏంటో. అనతి కాలంలోనే టొబయాస్కు అనేక దేశాల నుంచి శ్రోతలు ఏర్పడ్డారు. ఒక బృందంగా భూమి మీదికి వచ్చిన ఆత్మలు వివిధ దేశాల్లో జన్మలు తీసుకున్నారని, ప్రపంచంలో పలు దేశాలలో స్థానికులుగా పుట్టారని చెప్పుకున్నాము. అలా వేరే వేరే చోట్ల పుట్టడానికి కారణం క్రింజన్ సర్కిల్ చేసే ప్రయత్నాలకు ఒక దేశపు ముద్ర వేయకుండా తమ దేశపు ఆచార వ్యవహారాలను అవపోసన పట్టి దానిలోని మంచి చెడులను విమర్శిస్తూ అక్కడి జనావళిని న్యూ ఎనర్జీ వైపుకి నడపాలి వాళ్ళు. అలా నడపాలంటే వాళ్ళ ఆ దేశపు నమ్మకాలకు, న్యూ ఎనర్జీ విధానాలకు మధ్య వారధులుగా తయారు కావాలి. అలా కావాలంటే వాళ్ళలో ఇటు ఆ దేశపు లక్షణాలు, అటు టొబయాస్ వాళ్ళు నడుపుతున్న బృందపు లక్షణాలు రెండూ ఉండాలి. అప్పుడే వాళ్ళు టొబయాస్‌ను తేలికగా, సహజంగా అంగీకరించి తాము ముందు అటు నడిచి అనుభవాన్ని పొంది ఇప్పుడు మిగిలిన తమ వారిని నడపగలుగుతారు. స్థానిక బృందాలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి. ప్రతిరోజు వేలాది మంది ఆ వెబ్‌సైట్‌ని అంటే www.cringe-circle.com సందర్శిస్తున్నారు. క్రింజన్ సర్కిల్ అంటే ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలనే కోరుకునే వారెవరైనా ఈ క్రింజన్ సర్కిల్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. ఇది మానవ బృందం ఒక ఆధ్యాత్మిక కుటుంబం. మన భౌతిక కుటుంబం ఎలాగో ఈ ఆధ్యాత్మిక కుటుంబం కూడా అలాగన్నమాట. అంటే మనం ఎలాగుంటాం మాస్టర్స్ అలాగా ఈ ఈ ఆధ్యాత్మిక కుటుంబం కూడా అంట. వీళ్ళు నెలకొకసారి సమావేశం అవుతారు. నెలకొకసారి. ఆ సమావేశాల్లో ఛానలింగ్ జరుగుతుందంట మాస్టర్. ఛానలింగ్ అంటే ఒక మనిషి ద్వారా మాయ తెర అవతలి వైపు నుంచి వేరే అలసంఖ్యలో ఉండే వాళ్ళు మాట్లాడాలన్నమాట. అంతేకాని ఆ మనిషి తనకు బుద్ధి పుట్టింది చెప్పడం కాదు. వాళ్ళలోకి వచ్చేస్తారు మాస్టర్స్. వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి మెసేజ్ వాళ్ళలోకొచ్చి చెప్పిస్తారన్నమాట. ఆ మార్గంలోని ఇతరులతో కలవడానికి మనకి ఇదొక అవకాశం. ఈ సమావేశాల్లో మనం ఇంటర్నెట్ ద్వారా గాని, నేరుగా గాని పాల్గొనవచ్చు. అంతేకాదు
ఈ క్రింజన్ సర్కిల్ బృందంలో కూడా ఇంటర్నెట్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ బృందంలోని వారిని షౌంబ్రాలు అంటారంట. షౌంబ్రా అన్న పదానికి అర్థం తాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ తనకు తెలిసిన దాన్ని ఇతరులకు పంచేవాడని చెప్పుకోవచ్చు. క్రింజన్ సర్కిల్ ఉద్దేశం ఏమిటంటే మనలోని దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడానికి. అంటే మనలో ఉంది కదా మాస్టర్, మన లోపలే ఉంది అంతా, జ్ఞానం అంతా అని చెప్పి అంటుంటారు. మన ఆత్మ కూడా మన లోపలే ఉందంటే దాన్ని మనం అంటే ఏమంటారు, సౌంబ్ర పదానికి తాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ తనకు తెలిసిన ఇతరులకు పంచేవాడని చెప్పుకోవచ్చు అంట మాస్టర్స్. ఈ క్రింజన్ సర్కిల్ ఉద్దేశం ఏమిటంటే మనలోని దివ్యత్వాన్ని, మనం చాలా గొప్పవాళ్ళం అంటూ ఉంటారు కదా, అది మనకి ఎట్లా తెలుస్తుంది? మనం ధ్యానం చేసుకుంటూ అలాగా మన లోపలికి మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే మన లోపల ఉండేటువంటి జ్ఞానం బహిర్గతం అవుతుంది మాస్టర్స్. మనం తెలుసుకోవడానికి, మన అనుభవాలను పంచుకోవడానికి ఇతర సౌంబ్రాలతో మనం కలవవచ్చు. ఇందులో చేరడానికి ఎలాంటి రుసుము మనం చెల్లించాల్సిన అవసరం లేదు. మనం దేనిలోనో పాల్గొనాల్సిన అవసరం లేదు. అక్కడ ఉంటే చాలు. జీవిత ప్రయాణాన్ని పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటే చాలంట మాస్టర్స్. మీటింగ్స్ చాలా మామూలుగా, సమాచారాన్ని అందించేవిగా, ఆనందంతో నింపేవిగాను ఉంటాయి. ప్రతి మీటింగ్‌లోనూ టొబయాస్ ఛానెలింగ్ ఉంటుందంట మాస్టర్స్. మనం చదువుతూ ఉంటే ఈ పుస్తకము మనకి ఎక్కడైతే అర్థం కాదో అక్కడ అర్థమవుతుంది మాస్టర్ అది. అది తెలుస్తుందని అనిపిస్తుంది నాకు గూడా. నాకు గూడా అసలు ఏందో నేను తీసుకోంగాలనే మాస్టర్స్ ఈ బుక్కు ఏందో చదవాలా అనిపించింది. ఎప్పుడు నేను ఇదైతే పుస్తకం అయితే ఎప్పుడు నేను ఓపెన్ చేసి చదవలేదు మాస్టర్. ఎందుకో ఇది తీయంగానే ఇదొచ్చింది మాస్టర్స్. న్యూ ఎనర్జీ అనేటువంటిది. రేవతి మేడం చాలా బాగా రాశారనమాట ఈ బుక్కు. అది ఎందుకో చదవాలనిపించి తీశాను మాస్టర్స్ ఈరోజు. ప్రతి మీటింగ్‌లోనూ టొబయాస్ ఛానెలింగ్ ఉంటుంది. క్రింజల్ క్రింజన్ కౌన్సిల్ అనే ఆధ్యాత్మిక బృందంలో టొబయాస్ ఒక భాగం. క్రింజన్స్ కౌన్సిల్ మాయతెర కావలి వైపున ఉంటూ ఈ సమయంలో మనకు అవసరమైన ఆధ్యాత్మిక విషయాలను చెబుతూ మనల్ని ఆ దిశగా నడుపుతుంది. ఆధ్యాత్మిక అంటే మతపరమైన విషయాలు కాదు. దానికి అతీతమైన ఆత్మపరమైన విషయాలన్నమాట. క్రింజన్స్ కౌన్సిల్ ఒక ఆధ్యాత్మిక ఉద్దేశం ఉంది. అదేమిటంటే ఈ గ్రహం మీద సృష్టిలోని ఇతర చోట్ల ఎనర్జీలను ఎలా ఉపయోగించాలో నేర్పడం. మాయతెరకు అవతలి వైపు నుండి జ్ఞానశక్తిని, ప్రేమ శక్తిని, ఒక దృక్పథాన్ని తీసుకొస్తున్నారు. టొబయాస్ క్రింజల్స్ కౌన్సిల్ క్రింజల్ సర్కిల్‌కి టొబయాస్ పెట్టిన పేరు నూతన ఆధ్యాత్మిక ఎనర్జీకి క్లాస్ రూమ్. నూతన ఎనర్జీ గురించి, జ్ఞానాన్ని గురించి మనం సర్కిల్‌లో తెలుసుకుంటాము. టొబయాస్ అభిప్రాయం ప్రకారం మనం నిజానికి నూతన ఎనర్జీ శిల్పాన్ని, లక్షణాలను సృష్టించడంలో సాయం చేస్తున్నాం. మన మానవ ఆత్మను మన ప్రజ్ఞాత్మతో సమైక్యపరచడం ఎలా ఉంటుందో, దివ్య మానవులుగా ఈ భూమి మీద నడవడం అంటే ఎలా ఎలా ఉంటుందో తెలుసుకుంటాము. మన దివ్య స్వభావాన్ని గురించి తెలుసుకునే కొద్దీ మన దివ్యత్వాన్ని తాము ఎలా అంగీకరించాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇతరులకు మౌనంగాను, సున్నితంగాను నేర్పుతాం. మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది మాస్టర్స్ అంతే. ఒక రోజులో అర్థం చేసుకోలేము. ఇది చదువుతూ ఉంటే నెమ్మదిగా దాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు అని అనిపిస్తోంది మాస్టర్స్. ఏదైనా మన దగ్గరికి ఒక పుస్తకం వచ్చిందంటే అది దానివల్ల ఏదో ఉంటేనే కదా మాస్టర్స్ మన దగ్గరకు వస్తుంది ఆ పుస్తకం అని నాకు అలా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్.